ఫైనల్గా మన 6th అవుట్లెట్ సిద్దిపేటలో ఓపెన్ చేస్తున్నాం. ఈ ఈ మంత్ ఫిబ్రవరి 6th రోజు నియర్ బై విక్టోరియా థియేటర్, కోమటి చెరువు రోడ్, భరత్ నగర్ దగ్గర. సో పక్కా డెఫినెట్లీ అందరం అక్కడ కలుద్దాం. అరిచేతుతో సూర్యుని ఆపలేవు, నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అలా జోక్ చేస్తున్నా నేను. సో చలో సిద్దిపేటలో అందరం కలుద్దాం. ఇట్లాంటి అవుట్లెట్ చాలా ఓపెన్ చేద్దాం. మంచి మంచి మిల్క్ అందరికి అందాలని చెప్పి. దీనివల్ల నాకు 1 రూపీ కూడా ఒక్క అవుట్లెట్ కూడా ఎన్ని 6 అవుట్లెట్స్ ఇచ్చినా ఏ ఒక సింగిల్ ఎంపీ కూడా నేను తీసుకోలేదు ఇప్పటి వరకు. అవుట్లెట్ల వల్ల నాకేం ఇన్కమ్ ఉండదు, ఫ్రీ మార్కెటింగ్ చేస్తున్నా. జనాలందరికీ ఒరిజినల్ మిల్క్ అందాలన్న ఆ ఇంటెన్షన్తోనే. దీనివల్ల ఏం లక్షలు సంపాదించట్లే ఏం లేదు. నాకు ఒక ప్రమోషన్లు వచ్చినా కూడా ఏంటంటే జెన్యున్గా రైతులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ఒరిజినల్ మిల్క్ మీరు కూడా తీసుకోవట్లే. ఆ కష్టానికి మీరు తాగినా కూడా అరే చందు వాళ్ళు ఇట్లా మంచి మిల్క్ సప్లై చేస్తున్నారు, మనం తాగుతున్నాం అన్నా కూడా మాకు ఒక మంచి అరే మేము ఇంత కష్టపడుతున్నానికి ఒక కొంచెమైనా ఫైదా ఉంటుంది. ఎందుకంటే బంగారం రేటు పెరుగుతుంది, దానాల రేట్లు పెరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, బర్రెల రేట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ పాల రేటు జిందగీలో పెరుగుతాయి. ఈ యొక్క కల్తీని ఎంకరేజ్ చేయకండి, కల్తీని తగ్గిద్దాం. జెన్యున్గా మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలామంది ఫార్మర్స్ ఉన్నారు, నేను ఒక్కనే ఫార్మర్ కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేద్దాం. ఇట్లాంటి వాళ్ళని ముందుకు తీసుకొద్దాం. సిద్దిపేట అవుట్లెట్ దగ్గర ప్రతి ఒక్కరికి కలుద్దాం. ఫిబ్రవరి 6th రోజు మార్నింగ్ 9 వరకు అక్కడికి అందరు రండి. నేను కూడా అక్కడనే ఉంటా. సో ఇట్లాంటి అవుట్లెట్స్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. నాకు సపోర్ట్ చేస్తే మీరు రైతులకు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏంటంటే వాళ్ళ ముందు ఫ్రంట్ పేజీలో ఉంటున్నా, కష్టం వాళ్ళదే. నా వెనక ఇప్పుడు నేను ఇంత రావడం కూడా నా స్టాఫ్, నాకు ఉన్న ఫ్రెండ్స్, తర్వాత నా ఫార్మర్స్ అందరు నాకు చాలా సపోర్ట్. వాళ్ళందరి సపోర్ట్తో ఇంత దూరం వచ్చిన. ఆ సపోర్ట్ని ఎప్పుడు ఖరాబ్ చేసుకోను. మీ అందరి సపోర్ట్తో ఇంకా ముందుకు రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.